తిరుపతిలో అసాంఘిక కార్యక్రమాలను వైసీపీ వారే సృష్టించి దానిని సోషల్ మీడియాలో పెట్టి అది పాలకులపై నెట్టి హిందూ మతాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారంటూ పాత్రధారులు సూత్రధారులను కఠినంగా శిక్షించాలని కూటమి నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో కూటమి నాయకులు మాట్లాడారు. ఉపయోగించే లడ్డు తయారీలో కల్తీ నెయ్యి దగ్గర నుండి, పరకామని దోపిడీ దగ్గర నుండి, ఇది అని కాదు అదని కాదు, అన్ని విషయాలలో ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో కరుణాకర్ రెడ్డి గారు ఏదైతే చాగంటి కోటీశ్వరరావు ఉన్నారు కదా, చాగంటి కోటీశ్వరరావు గారి కంటే ఈయనే చాలా గొప్ప విద్వాంసుల్లాగా, నీతి వచనాలు ప్రవచనకర్తలాగా అతనికి ఆయనే ఎలివేషనిచ్చుకొని మాట్లాడుతూ ఉంటాడు. నేను అడుగుతున్నా ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు, మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి మీ ఉనికిని కాపాడుకోవడం కోసం, కోల్పోయినటువంటి మీ ఉనికిని కాపాడుకోవడం కోసం వెంకటేశ్వర స్వామిని వేదికగా చేసుకొని ఏదైతే తొక్కిసలాట ఏదో జరిగితే దాన్ని వేదికగా చేసుకొని దాని మీద అవ్వాకులు చెవ్వాకులు, మొన్న కపిల తీర్థంలో పేక్ ప్రచారం, తొక్కిసలాటలో ఏదో జరిగిపోయింది కపిల తీర్థంలో అని చెప్పి, అదేవిధంగా శనేశ్వర స్వామి విగ్రహాన్ని ఎవరో దాత చెక్కి దాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఆ విగ్రహం మహావిష్ణువు విగ్రహం అని చెప్పి, మహావిష్ణువు విగ్రహానికి అపచారం జరిగింది, కూటమి ప్రభుత్వంలో వెంకటేశ్వర స్వామికి రక్షణ లేదు అని చెప్పి మీరు దాన్ని ఒక ప్రచారం చేస్తూ, ఇవన్నీ చేస్తూ మీకు ఇంకేమీ దొరకలేదని చెప్పి, కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ఉంది, ప్రచారణ ఏదైతే వైసీపీ పార్టీ 5 సంవత్సరాల కాలంలో వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుమలలో అపచారాలు జరిగాయి, ఇక్కడ నుండే ప్రక్షాళన స్టార్ట్ చేస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో ఆ రోజు నుండి, ఏదైతే చైర్మన్ బిఆర్ నాయుడు గారు చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న రోజు నుండి కొండ మీద ప్రక్షాళన స్టార్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి అసాంఘిక శక్తులందరినీ కూడా కిందికి పంపిస్తూ ఉంటే, మీరు దేవస్థానం, పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో మీరు లేనిపోని అభాండాలు ప్రభుత్వం మీద, పోలీస్ యంత్రాంగం మీద, టీటీడీ మీద మీరు వేస్తూ ఉంటే, దానికి తోడు నిన్న మీ పార్టీ నాయకులు 2వ తేదీ ఇక్కడ నుండి బీరు బాటలు తీసుకెళ్ళి, బీరు బాటలు కౌస్తుభం గెస్ట్ హౌస్ పక్కలో వేసేసి, అంటే కౌస్తుభం పక్కన వేస్తే ఏమవుతుందంటే, ఏదైతే పోలీసు గెస్ట్ హౌస్ అది కౌస్తుభం అంటే, పోలీసు గెస్ట్ హౌస్ పక్కనే బీరు బాటలు వాడుతున్నారు అంటే పోలీసు యంత్రాంగం దేనికి పనికిరాలేదు అని ఎలివేషన్ ఇచ్చుకోవడం కోసం ఇక్కడ నుండి తీసుకెళ్లడం, ఆడ వేయడం. మళ్ళా వీళ్ళకు ఒక మీడియా ఉంది, పనికి మాలిన మీడియా, ఒక మీడియా, ఆ మీడియా సంస్థలో పనిచేసేటువంటి ఫోటోగ్రాఫర్కు ఇంటిమేషన్ ఇచ్చి తీసుకెళ్ళి ఆ ఫోటోగ్రాఫరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేసి, అంటే వెంకటేశ్వర స్వామిని ఎంత దిగజార్చాలా, ప్రతిష్టను దిగజార్చాలా అనే మీ ప్రయత్నం సఫలం కాదు. అందుకే నేను అడుగుతున్నా, ప్రతిదానికి చిన్న విషయానికి కూడా మీడియాకు ముందు వచ్చి కూర్చొని ఒక వీడియో వదులుతారు కదా, మీరా అపరిచితుడిలాగా మిమ్మల్ని మీరే ఎలివేట్ చేసుకొని, ఈయనే చాలా గొప్ప అన్నమాచార్యుడికి తమ్ముడులాగా, ఏదైతే వెంకటేశ్వర స్వామితో కూడా కూర్చొని బావాజీ పాచికలాడారే బావాజీ, ఆ బావాజీకి ఈయన వియంకుడో తమ్ముడో లేకపోతే బంధువులాగా ఈయన ఎలివేషన్ ఇచ్చుకొని మాట్లాడుతూ ఉంటారు కదా. మరి ఈరోజు వదలలేదు వీడియో, ఎందుకు ఈరోజు వీడియో వదలలేదు మీరు అని అడుగుతున్నా. వీడియో వదలండి మీరు, ఈరోజు వీడియో ఎందుకు వదలలేదు మీరు అంటే, ఇక్కడ మీ వాళ్ళు అడ్డంగా బుక్ అయిపోయారు కాబట్టి మీరు వీడియో వదలలా. మొన్నటి వరకు మీరు చేశారు కదా, మొన్నటి వరకు మీరు ఏం చేశారు,
మొన్నటి వరకు నెయ్యి కల్తీలో నా పాత్ర లేదు అని చెప్పి కోనేట్లో మునిగేసి కర్పూరం వెలిగిస్తానని చెప్పి పోయారు కదా. నేను ఇప్పుడు అడుగుతున్నా, కర్పూరం ఇప్పుడు వెలిగించండి. దీంట్లో నా పాత్ర లేదు. దీంట్లో మా అనుచరులు, మా నాయకులు, మా కార్యకర్తలు, మా సాక్షి మీడియా వాళ్ళ పాత్ర లేదు అని చెప్పి ఈ కర్పూరం మీద ప్రమాణం చేస్తావా? వెలిగించి వచ్చి ఆర్పో ప్రమాణం చేసి. కరుణాకర్ రెడ్డి అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే రాండి. మిమ్మల్ని భూమన కరుణాకర్ రెడ్డి అనాలనా? ఈరోజు నుండి తిరుపతి కర్పూరం రెడ్డి అనాలనా? మీరు కర్పూరం రెడ్డా, కరుణాకర్ రెడ్డా? మీ ఇంటి పేరు ఈ రోజు నుండి మార్చేస్తున్నాం తిరుపతిలో. మీరు ప్రతిదానికి కర్పూరం వెలిగించేదానికి, సత్యాలు చేసేదానికి వస్తారు కదా. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు మీరు వీడియో వదలండి. ఎవరైతే మీ పార్టీ నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేస్తారా లేదా? పార్టీ నుండి సస్పెండ్ చేయని మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ సాక్షి మీడియా నుండి ఆ ఫోటోగ్రాఫర్ని విధుల నుండి బహిష్కరించండి. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు రేపటి నుండి ఏ విషయం మాట్లాడేదానికి అర్హత కోల్పోయారు. మీరు మీకు నిజంగా అర్హత ఉంటే, మీకు అర్హత ఉండాలి అనుకుంటే మీరు ఈ కర్పూర హారతిని మా వాళ్ళకి సంబంధం లేదు, మా సాక్షి మీడియాకి సంబంధం లేదు, మా సోషల్ మీడియా వాళ్ళకి సంబంధం లేదు అని చెప్పి సత్యం చేయండి. సత్యం చేసిన తర్వాతే మీరు ఏదైనా మాట్లాడేదానికి అర్హత మీకు ఉంది. లేకపోతే మీ అర్హత కోల్పోయారు. మీరు ముక్కు నేలకు రాసుకోండి. మీరు ఏదైతే వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంతకు వెళ్ళేటువంటి ముఖద్వారం గరుడ వాహనం దగ్గర ముక్కుకు నేల రాసి క్షమాపణ చెప్పి దాని తర్వాత మీరు మాట్లాడాలి ఈ రోజు నుండి. లేకపోతే మీరు మాట్లాడే హక్కు మీకు లేదు. అంటే ఏదైతే సంస్కరణలన్నీ 1 by 1 చేసుకుంటా బిఆర్ నాయుడు గారు చేసుకుంటా వస్తూ ఉంటే, బిఆర్ నాయుడు గారి ప్రతిష్టను దెబ్బతీయడం కోసం, కేవలం వీళ్ళ నాటకాలు బిఆర్ నాయుడు గారి ప్రతిష్టను దెబ్బతీయడం కోసమే వీళ్ళు చేస్తున్నారు, ఇంకొకటి కాదు. అందుకే నేను అడుగుతున్నా, మొన్నటికి మొన్న చంద్రబాబు గారు కొండ మీదకి వచ్చి చెప్పిన తర్వాత, మీరు గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో మీరు వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత ముంతాజ్ హోటల్కి స్థలాన్నిచ్చి అపవిత్రం చేయాలని చూశారు. మా చంద్రబాబు గారి సలహా తీసుకొని బిఆర్ నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి వెంటనే ముంతాజ్ హోటల్కి ఇచ్చినటువంటి స్థలాన్ని క్యాన్సల్ చేసి పవిత్రతను కాపాడినటువంటి మహోన్నత వ్యక్తి చంద్రబాబు గారు, బిఆర్ నాయుడు గారు. దీనికి సమాధానం చెప్పండి మీరు.